బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాప చుట్టేస్తున్నాయని, కానీ గెలిచినా ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా అని 44 ఏళ్ల అనేక సంక్షోభాలు సవాళ్లను చూశామన్నారు. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదని, 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో అధికంగా రావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను గుడ్డిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించనని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారిని ప్రోత్సహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చెప్పారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. దేశంలో టీడీపీ లాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తే అధినేత అనే మన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిద్దామని లోకేష్ పార్టీలో ప్రక్షాళన తెచ్చి కార్యకర్తలకు బీమా కల్పించారని గుర్తు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లోనూ మనం బలపడాలని, వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొన్ని సమీకరణలు చూసి కార్యవర్గాన్ని ఎంపిక చేశామని, సీనియారిటీ, సిన్సియారిటీ, కమిట్మెంట్ చూసి పదవులకు ఎంపిక చేశామన్నారు. 4 దశాబ్దాలుగా కమిటీలను నియమిస్తున్నామని, కానీ ఇంతవరకు ఎప్పుడు ఇంత కసరత్తు చేయలేదన్నారు. సీనియర్లను గౌరవిస్తూ కొత్త వారికి అవకాశం ఇచ్చామని, ఒక మండల పార్టీ నేతను పొలిట్ బ్యూరో మెంబర్ను చేశామని వివరించారు. సామాన్య కార్యకర్తలకు పార్టీలో పదవులు వచ్చాయని అన్నారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టవద్దని, అభివృద్ధి అంటే గిట్టదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వంపై విశ్వాసంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేశారు. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లిందన్నారు. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది జాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు, కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. వైసీపీ అధినేత జగన్ కు క్రెడిట్ చోరీ బాగా అలవాటైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్లో ఐటీ సంస్థలను తెచ్చినప్పుడు అనేక విమర్శలు చేసిన వారు నేడు ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చెందిందన్నారు. ఏదైనా అభివృద్ధి పని జరిగితే అది తానే తెచ్చానని, చేశానని చెప్పుకునే జగన్ కు క్రెడిట్ చోరీ బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.
పని జరిగితే తామే చేశామని, జరగకపోతే బురద జల్లడం జగన్ కు క్రెడిట్ చోరీ బాగా అలవాటైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజని గుర్తు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం, ఆ సంస్థను రాష్ట్రానికి రావడం చరిత్ర అన్నారు. గతంలో హైదరాబాద్ లో ఐటీ సంస్థలను తెచ్చినప్పుడు అనేక విమర్శలు చేసిన వారు నేడు ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ కు హైటెక్ సిటీ, బొడ్రాయి మాదిరిగా ఎలా కీలకమైందో రానున్న రోజుల్లో అమరావతిలోని గూగుల్ డేటా సెంటర్ రాజధానికి బొడ్రాయి కానుందని పయ్యావుల కేశవ్ తెలియజేశారు. ఏదైనా అభివృద్ధి పని జరిగితే అది తానే తెచ్చానని, చేశానని చెప్పుకునే జగన్ కు క్రెడిట్ చోరీ బాగా తెలుసన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి అప్పట్లో ఐటీ పరిశ్రమలకు స్థానం కల్పించడంతో నేడు హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఇవాళ గూగుల్ డేటా సెంటర్ కు వేసిన పునాదితో భవిష్యత్ తరాలు అదే అభివృద్ధిని చూస్తాయని మంత్రి పయ్యావుల వివరించారు. ఇది చేసే పని అది చేస్తుందని చాలా వెటకారంగా, ఎప్పుడైతే దానికి గొప్పతనం తెలిసిందో ఇదంతా నేనే తెచ్చా, ఇదంతా క్రెడిట్ చోరీ అనే స్థాయికి వచ్చారు. అసలు క్రెడిట్ కోసం ఆలోచించకుండా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పని జరిగితే నాది, జరగకపోతే మీది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఆయన డిఎన్ఏలో ఉంది. చెప్పాడు కదా, మొదటి రోజు ఆయన నాకు సంబంధం లేదన్నాడు, రెండో రోజు వచ్చేటప్పటికి ఇది నాదే అంటున్నాడు. అదే అనంటే మరి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు, ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేకపోయారు? సో ఇవాళ తెలుగు జాతి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు. భవిష్యత్ తరాలు దీని నుంచి బెనిఫిట్ పొందుతాయి. ఏదైతే మేము చెప్పామో ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆ దిశగా ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పాను కదా, ఒక బొడ్రాయి వస్తే, ఒక బొడ్రాయిని ఏర్పాటు చేస్తే ఆ రోజు ఆ ఊరు పెద్దగా ఉండదు. ఆ బొడ్రాయి తర్వాతనే ఊరు అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ అనే బొడ్రాయి ఎప్పుడైతే పడిందో హైదరాబాదు విస్తరించింది. దాని తర్వాత అవకాశాలు ఇవాళ గూగుల్ డేటా సెంటరు, మొన్న క్వాంటమ్ వ్యాలీ, ఇవి రెండు ఈ ఆంధ్రప్రదేశ్ నగరానికి మార్పు తీసుకొచ్చేటువంటి వ్యవస్థలు. దానికోసం కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని పేర్కొంటూ కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కారుకంపాడు గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆ పార్టీ నాయకులు నెగిటివ్ ప్రచారం ద్వారా ప్రభుత్వంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలా వచ్చి పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలియజేశారు. గూగుల్ సంస్థ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని పేర్కొంటూ కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. పానిక్ పర్చేజ్ల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆయిల్ కంపెనీతో సమన్వయం చేస్తూ సరఫరా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు డీజిల్, పెట్రోల్పై పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులు, ఆక్వా రంగానికి ఎటువంటి డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. స్టాక్అవుట్ పెట్రోల్ బంకుల సంఖ్య తగ్గుతూ పరిస్థితి త్వరలో సాధారణమవుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేశారు. ధాన్యం చెల్లింపులు 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు. మొక్కజొన్న రైతుల సమస్యను కేంద్రానికి తెలియజేసినట్లు, స్పందన వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర అందిస్తున్నామని వివరించారు. పోతే డీజిల్ ఏ రాష్ట్రంలో లేనిది చెప్పేసి పేరు నాని గారు, అదేవిధంగా కార్మూ నాగేశ్వరరావు గారు, సజ్జల లంకేష్ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తేడా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం. వారు రాష్ట్రంలో సమస్యల్ని చర్చించటానికి ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వారు కావాలని చెప్పేసి వారి పత్రిక, వారి ఛానల్ వాటిని మాత్రమే చూసుకుని వాళ్ళు ఏదో పెట్టిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఉంది 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. దానికి కారణం వరల్డ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మొన్న ఏదైతే సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫెయిల్ అని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో అవి కావచ్చు, లేకపోతే పెట్రోల్ కంపెనీలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే సడన్గా పెరిగిన డిమాండ్ కానివ్వండి, ఇవన్నీ కారణం కావచ్చు. ముఖ్యంగా కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న ప్యానిక్ సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకుని 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 30 లీటర్లు, 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకు, ఈ విధంగా ప్యానిక్ పర్చేజెస్ మూలంగా కూడా ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే 2 ఏళ్లలో 2,000 కోట్లతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి ఉత్తరాంధ్రలో సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కేంద్ర గెజెట్ నోటిఫికేషన్తో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సీఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలతో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి రావడమే కాకుండా మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వంశధార ట్రిబ్యునల్ తీర్పును గెజిట్లో చేర్చుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక చంద్రబాబు కృషి ఉందని, దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులను కూడా జగన్ ప్రభుత్వం నిలిపివేసింది మండిపడ్డారు. రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉభయ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున డీజిల్ అవసరం అధికంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డీజిల్ సరఫరా మరియు పంట రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్లకు డీజిల్ సరఫరా ఎక్కడ అంతరాయం కలగకుండా నిరంతరంగా కొనసాగించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా సమీక్షించినప్పుడు ఉభయ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున డీజిల్ అవసరం అధికంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్నందున అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరగడం, ట్యాంకర్ల సరఫరా ఆలస్యం, జిల్లాల మధ్య హార్వెస్టర్ల మార్పిడి వల్ల అకస్మాత్తుగా డీజిల్ డిమాండ్ పెరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితిలో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను పంపించడం, ముఖ్యమైన పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు ఏర్పాటు చేయడం, హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ, టోకెన్ వ్యవస్థ అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరా కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసిపోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అన్ని అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్లో అందుబాటులో ఉండి రైతులను సకాలంలో గైడ్ చేయాలని ఆదేశించారు. సివిల్ సప్లై శాఖతో సమన్వయం పెంచి అవసరమైన టార్పాలిన్ పట్టాలను తక్షణం సరఫరా చేయాలని, బ్యాంక్ గ్యారంటీ 1:3 విధానంలో సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్లు ఆయిల్ కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఎక్కడ డీజిల్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే 2-3 వారాలు అత్యంత కీలకమైన కాలమని, ఈ సమయంలో ఎక్కడ కోతలు ఆగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డీజిల్ సరఫరా మరియు పంట రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దసరా ఉత్సవాల్లో భక్తులు రద్దీ భారీ స్థాయిలో ఉంటుంది. ప్రతి ఏటా కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భక్తులు రద్దీ అధికంగా ఉన్న సమయంలో క్యూ లైన్లో వేచి ఉండకుండా భక్తులను నేరుగా అమ్మవారి దర్శనం చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మహామండపాన్ని తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ మాదిరిగా నిర్మాణం చేపట్టేలా ఆలయాధికారులు ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైన అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు సంఖ్య రోజురోజుకి అధికంగా పెరుగుతోంది. ఇంద్రకీలాద్రికి ఆధునిక హంగులు జోడించి భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టేందుకు ఆలయ అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఇంద్రకీలాద్రి ఏర్పాట్లు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భక్తులకు అమ్మవారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరగడం కేశ ఖండనశాలపై మరింత ఒత్తిడి పడుతోంది. అందుకోసం 4 అంతస్తులతో ఆధునిక కేశ ఖండనశాల నిర్మాణం చేయనున్నారు. తలనీలాలు తర్వాత కృష్ణానదిలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు రోడ్డు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. కేశ ఖండనశాల నుంచి దుర్గాఘాట్ చేరుకునే వరకు భక్తుల కష్టాలు మామూలుగా ఉండవు. కుటుంబ సభ్యులతో కలిసి కేశ ఖండనశాలకు వచ్చే భక్తులు అందరూ తలనీలాలు సమర్పించారు. తలనీలాలు సమర్పించే వారి కోసం కుడివైపు వేచి ఉండే వారి కోసం ఎడమవైపు ప్రత్యేక షట్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కనకదుర్గ నగర్లోని మహామండపంలో అన్నదానం భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్, మరో సెగ్మెంట్ కోసం ఆధునిక హంగులతో ర్యాంపు నిర్మాణం. కనకదుర్గమ్మ దర్శనం పూర్తయిన అనంతరం భక్తులు నేరుగా ర్యాంపు మీదుగా అన్నదాన భవనానికి సులభంగా చేరుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. లడ్డు, పులిహోర, చక్ర పొంగలి ఇలా అమ్మవారి ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాస్టర్ ప్లాన్ మొదటి ప్రాధాన్యతగా ఘాట్ రోడ్డును మరింతగా అభివృద్ధి చేయడం. జాతీయ రహదారి నుంచి ఘాట్ రోడ్ మీదుగా ఓం టర్నింగ్ వరకు ఘాట్ రోడ్ గుంతలు లేకుండా నాణ్యతగా నిర్మించనున్నారు. రెండవది కుమ్మరపాలెం పిహెచ్సి సెంటర్ నుంచి పై వరకు. మూడవది సీతమ్మవారి పాదాల వద్ద ఉండే ఇరిగేషన్ స్థలం. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల, పుష్కరాలు, మహాశివరాత్రి సమయాల్లో భక్తులకు హోల్డింగ్ ఏరియాగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ హోల్డింగ్ ఏరియాలో చిన్న చిన్న మౌలిక వసతులు, టాయిలెట్, షెల్టర్, తాగునీరు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. శిథిలమైన పాస్టు పాతాలయం పునర్నిర్మించాలని ఆలోచన వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఈ నూతన రోడ్డు నిర్మాణం భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సంస్థలకు మాస్టర్ ప్లాన్ బాధ్యతగా అప్పగించారు. ఇప్పటికీ నిపుణులు సమావేశమై బ్లూ ప్రింట్ సమర్పించారు. ఉన్నతాధికారులు సమీక్షించే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27, 25 డివిజన్లకు చెందిన 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 5,23,000 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. పేదల పాలిట సీఎంఆర్ఎఫ్ ఆపద్ బాంధవుడిగా నిలుస్తుందని బోండా ఉమా పేర్కొన్నారు. పేదలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27, 25 డివిజన్లకు చెందిన 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 5,23,000 రూపాయల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మంగళవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్లోని తన కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజా దర్బార్ ద్వారా సత్వర పరిష్కారం. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ పరిష్కారం చూపిస్తున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు. గత 9 నెలలుగా అమలు చేస్తున్న P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం సులభతరమైందని వారు తెలియజేశారు. అత్యవసర చికిత్స అవసరమైన పేదలకు LOC ద్వారా ముందస్తుగా వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చికిత్స బిల్లులో 70% నుండి 85% వరకు ప్రభుత్వం భరిస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతోంది. గత 2 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 3.5 కోట్ల రూపాయలకు పైగా వైద్య సహాయం అందించినట్లు నాయకులు వివరించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, విజయకృష్ణ, సూపర్ బజార్ డైరెక్టర్ దొంగర ఆంజనేయులు, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయరాజు, మాచర్ల గోపి, మల్లంపల్లి సురేష్, సుబ్బారావు, మాచర్ల పావని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి ఒకరికి 1,04,816 రూపాయలు, ఒకరికి 56,812 రూపాయలు, మరొకరికి 74,000 రూపాయలు ఈ 27వ డివిజన్ ఉన్నటువంటి బావజీపేట, దుర్గాపురం, గులాబీ తోట ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా అందించడం జరిగింది. ఒకప్పుడు వైద్యం అంటే ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం అందరినీ దాక్షాపండులాగా ఉండేది. నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా బోండా ఉమేశ్వర గారు ఉంటే
ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యం మన ఇంట్లో ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చి నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి మన బోండా ఉమేశ్వర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే నియోజకవర్గం నుంచి సుమారుగా 14 కోట్ల రూపాయలు పైబడి 21 డివిజన్లో ఈ 2 సంవత్సరాల కాలంలో అందించినటువంటి ఘనత బోండా ఉమేశ్వర గారిది. పైనుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గం రాబోయేటువంటి రోజు సమస్యల రహిత నియోజకవర్గం ముందుకు పోయిద్దని చెప్పేసి అందరి సభాముఖంగా తెలియజేస్తూ బోండా ఉమేశ్వర గారికి జేజేలు పలుకుతున్నాం. గుడివాడ స్టేషన్లో టికెట్ లేని వ్యక్తి టీసీని చూసి రైలు పైకి ఎక్కి హల్చల్ చేయడంతో పోలీసులు అతడిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అరగంట పాటు రైలు నిలిచిపోగా విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వాడిగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు. ధర్మవరం నుండి నరసాపురం వెళ్తున్న రైలు ఉదయం 3 గంటల ప్రాంతంలో గుడివాడ స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో టీసీ టికెట్లు తనిఖీ చేస్తుండగా టికెట్ లేని ఒక వ్యక్తి ఆయనను చూసి భయాందోళనకు గురై ఒక్కసారిగా రైలు పైకప్పు మీదకి ఎక్కి హల్చల్ చేశాడు. రైలు కదులుతున్న సమయంలో పైకప్పుపై అతడి విన్యాసాలు చూసి ప్రయాణికులు భీతిల్లారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు అతి కష్టం మీద అతడిని కిందకి దించి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేనివాడిగా పోలీసులు గుర్తించారు. ఈ హైడ్రామా కారణంగా రైలు సుమారు అరగంట పాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు అతడిని పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కురుబ యువత ఆధునిక విద్యతో అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి సవిత సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. భక్త కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కురుబ సామాజిక వర్గ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి సవిత పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. కురుబ యువత కేవలం సాంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా ఆధునిక విద్యతో అన్ని రంగాల్లో రాణించాలని, రాజకీయంగా ఎదగడానికి విద్య మరియు ఐక్యతే మార్గాలని ఆమె పేర్కొన్నారు. 10th ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతూ భక్త కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, గుడికట్ల పూజార్లకు త్వరలోనే గౌరవ వేతనం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించిన ఈ సమావేశంలో రాష్ట్ర కురుబ సంక్షేమ సంఘం చైర్మన్ మల్లికార్జున మరియు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మోబో మండలం కారకంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ముఖలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నూతన ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాల 3వ రోజు మంత్రి పార్థసారథి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చక స్వాములు వేద మంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్ట కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ముఖలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.